నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అలాగే సాలిపల్లి మనలో ఉంటే అక్కడ అలాగే అట్లా మన ఆలోచించి ఈరోజు సమయం కేటాయించి పార్టీ కోసం క్రమం కోసం న్యాయం కోసం దీంతో పనిచేస్తున్నాం. మనకి ఒకటి ఏంటంటే దీనిలో మనకి ఏదో రూపాయలు స్వచ్ఛందంగా చేస్తాం. అంటే దానికి సంబంధించి ఏంటంటే ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కువ ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నారు. అలాగే గతంలో కూడా చేశారు కాబట్టి రావడం జరిగింది. గతంలో మరి మనం మొత్తం పెట్టడం కానీ కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్క కార్యక్రమం అలాగే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా మనమే ముందుండాలని అలా చేద్దామని ఎక్కువ మెంబర్షిప్ చేద్దామని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే క్రియాశీల సభ్యులు తీసుకోవాలని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు క్రియాశీల సభ్యులుగా మారాలి. క్రియాశీల సభ్యులకు మారాలంటే దాదాపు అందరూ కూడా మన వంతు కృషి మనం చేసి కొత్త వాళ్ళని మన సభ్యత్వ నమోదు చేయించి ఆ విధంగా మనం పార్టీని ముందుకు తీసుకెళ్ళడం. క్రియాశీల సభ్యత్వాలు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాబోయే రోజుల్లో ఏదైనా బాధ్యత ఇవ్వడానికి కూడా వాళ్ళకి కంపల్సరీ క్రియాశీల సభ్యులు ఉండాలి. కాబట్టి ఆ విధంగా కూడా మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మరి ఈ నమోదు కార్యక్రమానికి వచ్చేసి ఇట్లా ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ వల్ల మనం ఒక పూట లేకపోతే వీలైతే ఎక్కువ మంది ఉన్నారు ఒక అంశంలో వెళదాం. లేకపోతే అక్కడ ఏదైనా మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఒక పూట ఉన్నట్టయితే మన పార్టీ కార్యక్రమాలకు కూడా సంబంధించి కూడా అలా అడుగుతారు. మీ బీజేపీ ఏంటంటే ఏదైనా కార్యాలయం ఉందా ఏంటి, మేము కూడా చేస్తాం, మాకు ఏదన్నా మోడీ గారి కార్యక్రమాలు ఉన్నాయంట కదా, మరి ఏమున్నాయని చెప్పినప్పుడు మనం ఏదైనా అక్కడ చేయగలిగితే వాళ్ళు కూడా కొత్త వాళ్ళు వచ్చి ఆకర్షితులు అవటం జరుగుతుంది. ఆ విధంగా కూడా పార్టీలో చేస్తారు. ఈరోజు లక్పతి దీది అని చెప్పి ఒక కార్యక్రమం మోడీ గారు చేపట్టారు వాళ్ళు కొత్తగా. దానిలో ఏంటంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో 10,000 లోపు ఆదాయం ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో లోన్లు ఇప్పించడం. అంటే ప్రతి ఒక్కళ్ళు ₹1,00,000 పైన అంటే నెలకు 10,000 చొప్పున ఆదాయం పొందాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం చేపట్టారు వాళ్ళు. అట్లా ఇలాంటి కార్యక్రమాలు మనం తెలియజేసినప్పుడు ఏమవుతుందంటే ఆడవాళ్ళు కూడా చైతన్యం వస్తుంది. వాళ్ళు కూడా మన పార్టీలో రావడానికి జాయిన్ అవడానికి ఇష్టపడతారు. ఇలాంటి కార్యక్రమాలు చేసి మరి రాబోయే రోజుల్లో మనం సెప్టెంబర్ 1 నుంచి ఈ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు క్రియాశీలకంగా పనిచేసి మరి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ అందులో బాధ్యతగా ఉన్నటువంటి జోషి గారు కానీ మరి మన ఆంజనేయులు గారు కానీ అలాగే రామకృష్ణ గారు కొంచెం అందరితో సహకరిస్తూ వాళ్ళు అన్ని చోట్ల ఎక్కడైతే మన వాళ్ళు రమ్మంటారో వాళ్ళకి అక్కడికి వెళ్ళటం, వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయటం, ఆ కార్యక్రమం కూడా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండలాధ్యక్షులకి మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ